योग दर्शनम। ओम नमो वेंकटेशाय सर्वज्ञान समाश्रया सर्वचित्तभूषुषया गोविंद गोविंद। त्वं सर्ववेद्यानपि साक्षिभूतः ज्ञात्वा च सर्वज्ञ इति ऋतोऽसि। त्वामीश्वरं सर्वविदं सदाहं ధ్యాత్వా చిరం శాంతిమవాప్నుయామి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే శుభ కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ శుభ ప్రారంభం చేసుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని ఆరంభంగా ప్రారంభించుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః అనే సూత్రంతో పతంజలి మహర్షి గారు మనకు ఈశ్వర స్వరూపాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ పరిచయ కార్యక్రమంలో భాగంగా ఈశ్వరుడికి ఏ క్లేశాలతోనూ సంబంధం లేదు, ఏ అవిద్యాది క్లేశాలు ఈశ్వరుడిని అంటవు అని ఒకవైపు నుంచి చెప్తున్నారు. మరొక వైపు ఆ క్లేశాల వలన కలిగేటువంటి కర్మలతో ఈశ్వరుడికి సంబంధం లేదని చెప్తున్నారు. కర్మలతో సంబంధం లేని ఈశ్వరుడికి కర్మ ఫలితాల ప్రసక్తే లేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కర్మ ఫలితాలు, కర్మలు, క్లేశాలు ఇవన్నీ లేనటువంటి ఈశ్వరుడికి వాటితో పాటుగా ఏ రకమైన సంస్కారములు లేవు అని కూడా చెప్పారు. సంస్కారాలు లేవు, కర్మలు లేవు, కర్మ ఫలితాలు లేవు, క్లేశాలు లేవు, కానీ ఇవన్నీ ఉన్న జీవులను ఉద్ధరించటానికి తనలోని జ్ఞానశక్తిని, క్రియాశక్తిని ఈశ్వరుడు ఎప్పుడూ వాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మహర్షి గారు సూచనాత్మకంగా చెప్పారు. జీవుల యొక్క విజ్ఞానం కోసం, జీవుల యొక్క తత్వజ్ఞానం కోసం నిరంతరం ఉపదేశం చేయటం, నిరంతరం జీవులకు మార్గదర్శనం చేయటం అనేది ఈశ్వరుడి యొక్క పని అనే విషయాన్ని కూడా సూచనాత్మకంగా చెప్పారు. ఆ ఈశ్వరుడికి జ్ఞానం, విస్తృతమైనటువంటి జ్ఞానం తన యొక్క సత్వ అంశతో లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క సత్వాంశతో కలిగింది అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు. అలాంటి ఈశ్వరుడికి ఆ ప్రకృతితో ఏ రకమైనటువంటి సంబంధము లేదు అనే అంశాన్ని కూడా ఈ సూత్రంలోనే సూచనాత్మకంగా చెప్పారు. ఇలా చెప్పినటువంటి మహర్షి గారికి ఇంకా కూడా ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని గురించి, ఈశ్వరుడి యొక్క జ్ఞానశక్తిని గురించి, ఈశ్వరుడి యొక్క జ్ఞానశక్తి మనుష్యులకు సంక్రమించేటువంటి విధానాల గురించి చెప్పాలి అనేటువంటి ఆసక్తి బాగా కలిగింది.
ఆ ఆసక్తితో ఈశ్వరుడి యొక్క జ్ఞానశక్తిని మరొకసారి వివరించటం కోసం పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని. ఆ ఈశ్వరుడిలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, సర్వజ్ఞత్వానికి కావలసినటువంటి కారణం నిరతిశయంగా ఉన్నది. భగవంతుడిలో, ఆ ఈశ్వరుడిలో ఉండేటువంటి జ్ఞానం ఏ రకమైనటువంటి తక్కువ స్థాయిది కాదు, అంతకంటే గొప్ప జ్ఞానం మరొకటి లేదు అనేటువంటి స్థాయిలో ఉండే జ్ఞానం, నిరతిశయమైనటువంటి జ్ఞానం, నిరతిశయమైనటువంటి సర్వ విషయకమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానానికి కావలసినటువంటి కారణం ఆ ఈశ్వరుడిలో ఉన్నది అని చెప్తున్నారు. మహర్షి గారు 2-3 స్టెప్స్ని ఒకేసారి ఈ సూత్రంలో చూపిస్తున్నారు. అందులో మొదటి స్టెప్, ఈశ్వరుడికి జ్ఞానం ఉన్నది అని అనుకుంటే అది ఎంతపాటి జ్ఞానం, ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఎంతపాటి జ్ఞానం, ఎక్కువ జ్ఞానమా తక్కువ జ్ఞానమా? ఎక్కువ తక్కువ అనేటువంటి భావన జ్ఞానాల్లో, వ్యవహారంలో ఉన్నదే. కొంతమందికి ఎక్కువ తెలుసు, కొంతమందికి తక్కువ తెలుసు, లేదా ఒకరికి ఎక్కువ తెలుసు, ఒకరికి తక్కువ తెలుసు, ఒకరికి బాగా తెలుసు, ఒకరికి కొంచెం తక్కువగా తెలుసు. ఇలాంటి భేదాలన్నీ జ్ఞానాలలో ఉన్నటువంటివే. ఈ భేదాలు ఈశ్వరుడిలో ఏ రకంగా ఉన్నాయి? ఎక్కువ తెలిసినవాడు ఈశ్వరుడా, తక్కువ తెలిసినవాడు ఈశ్వరుడా, కొద్దిగా తెలుసుకున్నవాడు ఈశ్వరుడా, అన్నీ తెలుసుకున్నవాడు ఈశ్వరుడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం. ఈశ్వరుడు కొద్దిగా తెలుసుకున్నవాడో ఎక్కువ తెలుసుకున్నవాడు ఇలాంటి ప్రశ్నలేం లేవు. లేదా ఈశ్వరుడికి కొంచెం తెలుసు, ఎక్కువ తెలుసు అనే ఇది కూడా సమస్య కూడా లేనే లేదు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని ఆ మొదటి ప్రశ్నకు సమాధానం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఈశ్వరుడికి తెలియనిది అనేది లేనే లేదు. ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ఈశ్వరుడికి అన్నీ తెలుసు అంటే ఏ స్థాయిలో తెలుసు అంటే, ఈశ్వరుడి కంటే సర్వజ్ఞుడు మరొకడు లేనే లేడు. ఈశ్వరుడి కంటే హెచ్చు స్థాయిలో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి లేనే లేడు. ఈశ్వరుడి కంటే ఎక్కువ తెలిసినటువంటి జీవుడు ఈ ప్రపంచంలో లేడు అనే స్థాయిలో ఆయన సర్వజ్ఞత్వం ఉంది. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వం నిరతిశయం, ఇంకా అంతకు మించి గొప్పది లేనటువంటి స్థాయిలో ఉన్నది. జీవులలో మీరు చెప్పుకున్నటువంటి తేడాలు ఉంటే ఉన్నాయి. ఒకరికి ఎక్కువ తెలుసు, ఒకరికి తక్కువ తెలుసు. అందులో ఎక్కువ తెలిసిన వారి కంటే కూడా ఇంకొకరికి ఇంకొంచెం ఎక్కువ తెలుసు. ఆ ఎక్కువ తెలిసిన వారి కంటే కూడా ఇంకొకరికి ఇంకొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అలా ఎక్కువ 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 అనేది తారతమ్యంతో కూడి ఉండటం అనేది జీవుల యొక్క అలవాటు. లేదా ఒక విషయంలో ఒక ఆయనకి ఎక్కువ తెలుసు, మరొక విషయంలో ఈయనకంటే ఇంకొక ఆయనకి ఎక్కువ తెలుసు అనేటువంటి తారతమ్యం కూడా జీవులలో ఉంది. జ్ఞానం విషయంలో ఉండేటువంటి తారతమ్యం, ఎక్కువ తక్కువ అనేటువంటి భావం జీవులలో ఉంది. కానీ ఈశ్వరుడిలో ఇలాంటిదేమీ లేదు. ఈశ్వరుడికి అన్ని విషయాలు పూర్తిగా తెలుసు, అన్ని విషయాలు ఎక్కువగా తెలుసు. ఆయన కంటే ఎక్కువగా తెలుసుకున్నవాడు మరొకడు లేడు. ఆయన నిజమైన పరిపూర్ణమైన సర్వజ్ఞుడు అని మొదటి స్టెప్పు లేదా మొదటి దశలో మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం. రెండవ స్టెప్లో ఈ సర్వజ్ఞత్వం ఈశ్వరుడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సర్వజ్ఞత్వానికి కావలసినటువంటి సామగ్రి ఈశ్వరుడికి ఎక్కడి నుంచి సమకూరింది అనే ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం అనేదాన్ని కూడా మహర్షి గారు ఇదే సూత్రంలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనేటువంటి బీజ పదంతో చెప్తున్నారు. జీవులు ఏదో ఒక సాధనంతో వస్తువును తెలుసుకుంటున్నారు కదా. ఇంద్రియాల ద్వారా తెలుసుకునేవారు కొందరైతే, లేదా ఇంద్రియాల ద్వారా కొన్ని వస్తువులను తెలుసుకుంటూ ఉంటే మనస్సు ద్వారా మరికొన్ని వస్తువులను తెలుసుకుంటూ ఉంటారు.
లేదా ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి వస్తువుల యొక్క విశేషాలను మనస్సుతో ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఇంద్రియాలు కేవలం వస్తువుల్ని ఉన్నవాటిని ఉన్నట్టు తీసుకొచ్చి లోపల పెడతాయి. ఆ పెట్టినటువంటి వస్తువులకు పేర్లు పెట్టుకోవటం కానీ, బాగుంది బాగాలేదు అని పెట్టుకోవటం కానీ, ఇది ఈ రకంగా ఉపయోగపడుతుంది ఆ రకంగా ఉపయోగపడచ్చు అనేటువంటి ప్రాసెస్ని మనస్సు ద్వారా చేసుకుంటారు. చేసుకుని తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. జీవులకు ఉండేటువంటి పురుషులకు, సాధారణ పురుషులకు ఉండేటువంటి సాధనం మనస్సుతో పనిచేసేటువంటి ఇతర ఇంద్రియాలు ఇవన్నీ కదా. పరమేశ్వరుడికి ఇట్లాంటివేమీ లేవు. ఆయనకు ఇంద్రియాలు అక్కర్లేదు, మనస్సుతో పని లేదు, బుద్ధి ఇలాంటివి పెద్దగా అవసరం లేదు. తన అధీనంలో ఉండే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఉంటే చాలు. పరమేశ్వరుడి యొక్క అధీనంలో త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఉంది. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వస్తువులన్ని రూపాలలోనూ తానే నెలకొని ఉంది. వస్తువుల రూపాలలో మార్పు చెందుతూ ఉంది. వస్తువులన్నీ కూడా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క పరిణామాలుగానే ఉంటున్నాయి. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క పరిణామాలన్నిటినీ ఈయన తన యొక్క చైతన్య శక్తితో చూస్తున్నాడు. ఆ ప్రకృతిని సాధనంగా చేసుకుని చూస్తున్నాడు. మానవుడు పరిమితమైనటువంటి మనస్సుతో వస్తువులను చూస్తున్నాడు. పరిమితమైనటువంటి మనస్సుతో వస్తువులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరమేశ్వరుడు అలాంటి పని చేయటం లేదు. అపరిమితమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి సాయంతో వస్తువులను తెలుసుకుంటున్నాడు. తన అపరిమితమైన చైతన్య శక్తితో వస్తువులను తెలుసుకుంటున్నాడు. కాబట్టి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఎన్ని రకాలుగా పరిణమిస్తే అన్ని రకాలుగాను ఈయన తెలుసుకోగలుగుతున్నాడు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి తాలూకు వ్యవహారాలన్నీ కూడా తన చైతన్య శక్తితో చూడగలుగుతున్నాడు. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అధీనంలో ఉండటం, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారానే వస్తువులను చూడగలగటం అనేది ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వానికి హేతువు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఎందుకు అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వస్తువులను చూస్తున్నాడు. ఆ మూల ప్రకృతి యొక్క పరిణామాలన్నిటినీ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి పరిణామాలు, మార్పులన్నిటినీ జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నాడు. జీవుడు అల్పజ్ఞుడు. ఎందుకంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఒక పరిమితమైనటువంటి మనస్సుతో పరిమితమైనటువంటి వస్తువులను పరిమితమైనటువంటి విధానంలో మాత్రమే ఆలోచించుకోగలుగుతున్నాడు. వస్తువుల యొక్క మార్పులను, వాటి యొక్క తత్వాలను తెలుసుకోలేకపోతున్నాడు. ఇంతేకాదు, ఈశ్వరుడు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి నేను కాదు అనేటువంటి తత్వజ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాడు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో తనను తాను కలుపుకోకుండా ఉన్నాడు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని కేవలం దృశ్య పదార్థంగా మాత్రమే ఉంచుకుని త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని దృశ్యంగాను, తనను తాను ద్రష్టగాను ఉంచుకుని ఈ రెండిటి యొక్క భేదాన్ని స్పష్టంగా పరిపాలించుకుంటున్నాడు. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి తత్వజ్ఞానం విషయంలో కూడా ఈయన సర్వజ్ఞుడు. కానీ సాధారణ పురుషుడు, సాధారణ జీవుడు మనస్సును తనతో కలిపేసుకునే మనస్సుతో పాటుగా వచ్చేటువంటి శరీరాన్ని, ఇంద్రియాలను అన్నిటినీ తనతో కలిపేసుకుని ఆ శరీరం కంటే బయట ఉండేటువంటి వస్తువులను, శరీరం కంటే భిన్నంగా ఉండేటువంటి వస్తువులను చూస్తున్నాడు, లేదా ఆలోచిస్తున్నాడు, లోపలికి తీసుకుంటున్నాడు, నిర్ణయించుకుంటున్నాడు, రకరకాలుగా వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. జీవుడి యొక్క జ్ఞానం పరిమితం మాత్రమే కాకుండా అది భ్రమలతో కూడి ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. జీవుడి యొక్క జ్ఞానం భ్రమలతో కూడి ఉంది. ఈశ్వరుడి యొక్క జ్ఞానం తత్వజ్ఞానంగా ఉంది. అది వస్తువుల విషయంలోనూ, వస్తువులకు తనకు ఉండేటువంటి సంబంధం విషయంలోనూ, అన్నిటిలోనూ అలాగే ఉంది. జీవుడి జ్ఞానం మాత్రం అలా లేదు. కాబట్టి జీవుల యొక్క జ్ఞానాలు ఎక్కువ తక్కువ, ఇతని కంటే అతనికి ఎక్కువ, లేదా ఈ జ్ఞానం కంటే ఆ జ్ఞానం పై స్థాయిది, ఇలాంటి విశేషాలు ఎన్ని చూసినా సరే ఆ విశేషాలేవి కూడా పరమేశ్వరుడిని అంటవు. పరమేశ్వరుడు అందరికంటే, లేదా అన్ని విషయాలను తెలుసుకున్నటువంటి నిజమైన, వాస్తవమైన, తత్వజ్ఞాన రూపమైన జ్ఞానం కలిగిన సర్వజ్ఞుడు.
తత్వజ్ఞానం కలిగినవాడు ఈశ్వరుడు, తత్వజ్ఞానం కాక ఇతర జ్ఞానాలు కలిగినవాడు జీవుడు అనేటువంటి తేడా ఉంది. కాబట్టి ఈయన దగ్గర ఉండేటువంటి సర్వజ్ఞ బీజం, సర్వజ్ఞ కారణం నిరతిశయం, లేదా ఈయన దగ్గర సర్వజ్ఞత్వానికి కావలసినటువంటి పరిపూర్ణమైన సాధనం ఉంది, జీవుడి దగ్గర అది లేదు. ఈ రకంగా ఈ జీవ ఈశ్వరులకు ఇద్దరికి ఉండేటువంటి జ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈశ్వరుడు నిజమైన సర్వజ్ఞుడు అనే అంశం చక్కగా తేలుతుంది అని మహర్షి గారు ఒక రెండవ స్టెప్లో చూపిస్తున్నారు. ఒక మార్గంలో ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. పనిలో పని మహర్షి గారు మరొక విషయాన్ని లేదా మరొక ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఈ సూత్రంలో సూచనాత్మకంగా ఉంచుతున్నారు. ఈశ్వరుడు అంటున్నారు కదా, ఆ ఈశ్వరుడు ఒక్కడా, లేకపోతే చాలామంది ఈశ్వరులు ఉన్నారా? ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడా, లేదా ఇద్దరు ముగ్గురో లేదా ఎక్కువ మందో చాలామందో ఈశ్వరులు ఉండటానికి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. క్లేశకర్మ విపాకాశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనంటే అలాంటి పురుషులు చాలామంది ఉండవచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది. అందులో సాధారణ పురుషుల్ని విడదీసేసి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఈ క్లేశాదులతో సంబంధం ఉన్నది, ఈశ్వరుడికి అలాంటి సంబంధమే లేదు అని చెప్పారు. కానీ అలాంటి సంబంధమే లేని ఈశ్వరులు ఇద్దరు ముగ్గురు ఉంటే తప్పేంటి అని కానీ, ఇద్దరు ముగ్గురు ఉంటే ఎలా, పరిస్థితి ఏంటి అని కానీ ఒక ప్రశ్న వస్తే రావచ్చు. ఆ ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్తాను అని మహర్షి గారు ఈ శ్లోకంలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని అంటున్నారు. సర్వజ్ఞుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేవాడు ఉండాలి అంటే, ఈశ్వరుడిని ఒప్పుకోవాలి అంటే ఆయన్ని సర్వజ్ఞుడుగానే ఒప్పుకోవాలి. ఆయన చేసేటువంటి పనులకు కానీ, ఆయన చేసేటువంటి ఉపదేశాలకు కానీ సర్వజ్ఞత్వం కంటే ఒక్క మెట్టుకు కూడా తగ్గడానికి వీల్లేదు. ఈశ్వరుడు సర్వజ్ఞుడైతేనే ఆయన చేసేటువంటి ఉపదేశం, ఆయన చేసే పనులు ఇవన్నీ సరిగ్గా సక్రమంగా అమరుతాయి. కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనే మాట ఒప్పుకునే ముందుకు వెళ్ళాలి. సర్వజ్ఞులు ఎంతమంది ఉండొచ్చు అంటే దానికి సమాధానం మహర్షి గారు చెప్తున్నారు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. సర్వజ్ఞుడు ఒక్కడే ఉంటాడు. సర్వజ్ఞుడు నిరతిశయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఒక్కడే ఉంటాడు. ఒకవేళ గనక ఇద్దరు ముగ్గురు సర్వజ్ఞులే గనక ఉండే మాట అయితే, ఈ సర్వజ్ఞుడు నంబర్ 1 సర్వజ్ఞుడు ఒక ఆయన, నంబర్ 2 సర్వజ్ఞుడు ఇంకొక ఆయన అయితే, ఈ మొదటి సర్వజ్ఞుడికి ఉండేటువంటి జ్ఞానం గొప్పదా, లేదా రెండవ సర్వజ్ఞుడికి ఉండేటువంటి జ్ఞానం గొప్పదా అనే ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం రానే రాదు. ఈ సర్వజ్ఞుడు ఒక రకంగా చెప్తే చెప్పవచ్చు, ఇంకొక సర్వజ్ఞుడు ఇంకో రకంగా చెప్తే చెప్పవచ్చు. ఇద్దరి సర్వజ్ఞుల మధ్య ఒకవేళ గనక క్లాష్ గనక వస్తే దాన్ని తీర్చటం అనేది ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి సర్వజ్ఞుడు ఒక్కడే అవ్వాలి. ఆయన మిగతా వాళ్ళందరికంటే కూడా, మిగతా సాధారణమో అసాధారణమో గొప్పో తక్కువో ఎటువంటి జ్ఞానాలు కలిగిన వారైనా సరే వాళ్ళందరికంటే కూడా గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి. ఇది ఈశ్వరుడు యొక్క లక్షణం. ఈశ్వరుడు ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడికే పరిపూర్ణమైన సర్వ విషయకమైన జ్ఞానం ఉండాలి. అన్నీ తెలిసినవాడు, అన్నీ సవ్యంగా తెలిసినవాడు ఒక్కడే అయి ఉండాలి. ఆ ఒక్కడే అయినప్పుడే ఈశ్వరుడు యొక్క ప్రయోజనం అనేది మనకు సరిగ్గా అమరుతుంది. కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఈశ్వర ప్రయోజనం అనేది అమరదు. ఈశ్వరుడు యొక్క సర్వజ్ఞత్వం గనక 2-3 విధాలుగా ఉంటుంది అని ఒప్పుకునే మాట అయితే, ఈశ్వరులను ఇద్దరు ముగ్గురిని ఒప్పుకునే మాట అయితే, సర్వజ్ఞులను ఇద్దరు ముగ్గురిని ఒప్పుకునే మాట అయితే, వారి మధ్య ఇలా చేయాలి అలా చేయాలి అనేటువంటి క్రియా విషయంలో ఏమైనా విప్రతిపత్తి వస్తే, క్రియా విషయంలో అయినా అభిప్రాయ భేదం వస్తే తేల్చటం ఎవరి వల్ల కాదు. వస్తుతత్వం విషయంలో ఏమైనా తేడా వస్తే తేల్చటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇద్దరు ఉండటానికి వీల్లేదు. ఈశ్వరుడు ఒక్కడే అయి ఉండాలి. ఆ ఒక్కడే సర్వజ్ఞుడవ్వాలి. ఆ సర్వజ్ఞత్వం నిరతిశయమైన సర్వజ్ఞత్వం అయి ఉండాలి అని మహర్షి గారు స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. తేల్చి చెప్తూ ఈశ్వరుడు ఒకడే
అనే మాట స్పష్టంగా చెప్తున్నారు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనేటువంటి సూత్రంతో ఏ రకంగా చూసుకున్నాం, ఆ ఈశ్వరుడిలో ఉండేటువంటి సర్వజ్ఞత్వ సాధనం, ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వానికి ఉండేటువంటి సాధనం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి లేదా వాస్తవమైనటువంటి సాధనం కాబట్టి ఆ ఈశ్వరుడికి సర్వ విషయక వస్తు జ్ఞానం, తత్వజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అది ఇతరుల కంటే పై స్థాయిలో ఉంది, అంతకంటే పై స్థాయిలో మరొకరికి లేదు అనే విషయాన్ని మహర్షి గారు స్పష్టంగా చెప్పదలుచుకుని తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనే సూత్రాన్ని రచిస్తున్నారు. ఆశ్చర్యంగా ఇదే ఒక వరుస, సూత్రాల వరుస బాదరాయణ మహర్షి గారు రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లోనూ కనిపిస్తోంది. బాదరాయణ మహర్షి గారు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి, పతంజలి మహర్షి గారు రచిస్తూ వస్తున్నటువంటి ఈ సూత్రాలకి, ఈ 3 సూత్రాలకి సిమిలారిటీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మనకు ఇప్పటికీ ఈశ్వర విషయంలో 3 సూత్రాలు గడిచినాయి. ఒకటి ఈశ్వర ప్రణిధానాద్వా అనే సూత్రం, రెండవది క్లేశ కర్మ విపాక ఆశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనేటువంటి సూత్రం, మూడవది తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనేటువంటిది. ఈ 3 సూత్రాలకు సమానంగా బ్రహ్మసూత్రాలలో కూడా 3 సూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు ప్రారంభించటమే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభించారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ నిజమైనటువంటి సాధన సంపత్తి సమకూరినప్పుడు, అత ఈ అవాస్తవ ప్రపంచం కంటే వాస్తవమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది కాబట్టి, అవాస్తవమైనటువంటి జ్ఞానం ద్వారా మానవులకు కష్టాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి వాస్తవ తత్వజ్ఞానం కోసం బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ గురించినటువంటి జిజ్ఞాస, ఆ జిజ్ఞాసతో చేసేటువంటి ఉపనిషద్వాక్య విచారణ, దాని ఫలితాలు, దాని చుట్టూ ఉండేటువంటి సాధనాలు, వీటి గురించి విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని ఒకటి ప్రారంభించారు. ప్రారంభించిన విషయాన్ని, ఆ బ్రహ్మ అంటే ఎవరు అనే అంశాన్ని జన్మాద్యస్య యతః అనేటువంటి 2వ సూత్రంలో నిరూపణ చేసి పెట్టారు. 3వ సూత్రంలో ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మ, బ్రహ్మ ఉన్నది అనడానికి ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రాన్ని రచించి పెట్టారు. సిమిలర్ సూత్రాలు మాత్రమే అవి. ఇక్కడ ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానాత్, ఈశ్వరుడికి మనస్సును సమర్పించుకోవటం ద్వారా మానవుడు తన చిత్తము యొక్క కదలికల ద్వారా కలిగేటువంటి కష్టాల నుండి గట్టెక్కుతాడు. ఈశ్వరుడి మీదే మనస్సును పూర్తిగా గనక సమర్పించుకున్నట్లయితే మానవుడు తన మనస్సు యొక్క కదలికలను కోల్పోయి కష్టాలను కూడా తప్పించుకుంటాడు అని ఇక్కడ చెప్పారు. బాదరాయణ మహర్షి గారేమో ఈ అశాశ్వతమైన అనిత్యమైనటువంటి ప్రపంచం లేదా అనిత్యమైనటువంటి క్రియల ద్వారా వచ్చే ఫలితాల వల్ల లాభం లేదు కాబట్టి నిత్యమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం ద్వారానే మానవుడు పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతాడు అని ఆయన చెప్పారు. కొంచెం తేడా అయితే ఉంటే ఉంది, చిన్నపాటి తేడా ఉంటే ఉంది, కానీ సిమిలర్గా మాత్రం 2 ఉన్నాయి. మరి ఆ ఈశ్వరుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా క్లేశ కర్మ విపాక ఆశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని పతంజలి మహర్షి గారు సాంసారికమైనటువంటి క్లేశాలు ఏవి ఈశ్వరుడికి లేవు, ఈశ్వరుడికి ఈ సంసారంతో ఏ సంబంధం లేదు అనే విషయాన్ని చెప్పారు. అవి క్లేశాలు కావచ్చు, కర్మలు, వాటి యొక్క ఫలితాలు, సంస్కారాలు ఏమైనా కావచ్చు, ఈ సంసారంలో జీవుడు అనుభవించేటువంటి ఏ వ్యవహారంతోనూ ఈ ఈశ్వరుడికి సంబంధం లేదు అని ఇక్కడ చెప్పారు. బాదరాయణ మహర్షి గారు మాత్రం జన్మాద్యస్య యతః అని ఈ సంసారం మొత్తం ఎక్కడి నుంచి పుడుతోంది, ఈ సంసారానికి కారణం ఎవరు, ఈ విచిత్రమైనటువంటి జగత్తు యొక్క జన్మ, ఈ జగత్తు, ఈ ప్రపంచం యొక్క స్థితి లేదా ఈ ప్రపంచం యొక్క వినాశం ఎవరి ద్వారా కలుగుతున్నాయి అంటే ఆ పరమాత్మతత్వం ద్వారానే కలుగుతున్నాయి అని ఉపనిషద్వాక్యాల ద్వారా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. వారు కూడా ఈ జగత్తుకు కారణమే తప్ప ఈ పరమాత్మతత్వం ఈ ప్రపంచంలో ఉండే వ్యవహారాలతో సంబంధం ఉన్నటువంటి రూపం కాదు అనే విషయాన్నే చెప్పదలుచుకున్నారు.
సంసార కారణం అని చెప్పటం ద్వారా ఈ సంసారంతో పరమాత్మకు సంబంధం లేదు అని వారు చెప్పారు. ఈయనేమో పతంజలి మహర్షి గారేమో నోటితో క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పారు. ఈ ఈశ్వరుడు ఉన్నాడు అనటానికి ప్రమాణం ఏమిటి? ఈ ఈశ్వరుడు ఉన్నది మనకు ఏ విధంగా తెలుస్తోంది అనే అంశాన్ని పురుష విశేష ఈశ్వర అనేటువంటి అంశం ద్వారా మహర్షి గారు సూచన చేస్తున్నారు అని అనుకున్నాం. పురుష విశేష ఈశ్వర అంటే సాధారణ పురుషుల కంటే విభిన్నమైన లక్షణాలు కలిగిన వాడు ఈశ్వరుడు అని సూచనాత్మకంగా చెప్తున్నారు. ఆయన సర్వజ్ఞుడు అనే అంశాన్ని వేరే విధంగా ఉపపాదన చేస్తున్నారు అని అనుకున్నాము. సృష్టి స్థితి కాలాలలో లేదా ప్రళయ సృష్టి కాలాలలో జీవులకు విజ్ఞానాన్ని పంచేటువంటి స్వరూపమాయన అనే అంశం వైపుగా పతంజలి మహర్షి గారికి మనకు వ్యుత్పాదన చేసి ఆ ఈశ్వరుడు ఉన్నందుకు ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రమేవ ప్రమాణం అని కూడా సూచన చేశారు అని అనుకున్నాం కదా. దాన్ని బాదరాయణ మహర్షి గారు శాస్త్రయోనిత్వాత్ అని స్పష్టంగానే నోటితోనే చెప్పేశారు. శాస్త్రయోనిత్వాత్ ఈశ్వరుడు ఉన్నాడు అనటానికి ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఋగ్వేదాది శాస్త్రం అస్య స్థితౌ ప్రమాణం, అస్య యథావద్వస్త్వధిగమే ప్రమాణం అని ఆయన అంటున్నారు. ఈశ్వర తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి శాస్త్రం ఒక్కటే, వేదాంత వాక్యాలు ఒక్కటే కారణము. వేదాంత వాక్యాల ద్వారా మాత్రమే ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకోగలము అని బాదరాయణ మహర్షి గారు నోటితో స్పష్టంగా చెప్తున్నారు. పతంజలి మహర్షి గారు సూచనాత్మకంగా చెప్తున్నారు. ఈశ్వరుడు సర్వజ్ఞుడా లేదా అల్పజ్ఞుడా? ఈశ్వరుడు జీవుడు లాంటి సాధారణ విజ్ఞానం కలిగినవాడా లేదా పరిపూర్ణమైన విజ్ఞానం కలిగినవాడా అనేటువంటి ప్రశ్నకు పతంజలి మహర్షి గారు స్పష్టంగా నోటితో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని అంటున్నారు. నిరతిశయం సర్వజ్ఞ బీజం, ఆ సర్వజ్ఞత్వానికి ఎల్లలు లేవు అనే అంశాన్ని, నిరతిశయమైనటువంటి సర్వజ్ఞత్వం, ఆ సర్వజ్ఞత్వానికి కారణం కూడా అలాంటిదే ఉన్నది అనే విషయాన్ని మహర్షి గారు స్పష్టంగా నోటితో చెప్తున్నారు. బాదరాయణ మహర్షి గారు జన్మాద్యస్య యతః అని సూచనాత్మకంగా చెప్తున్నారు. జన్మాద్యస్య యతః, ఈ విచిత్రమైనటువంటి సంసారం యొక్క రచన ఎవరి ద్వారా కలుగుతోందో ఆయనే పరమాత్మ. అతి విచిత్రమైనటువంటి సంసారం, విచిత్రమైనటువంటి మార్పులు కలిగినటువంటి సంసారం, ఎవరు కనీసం ఊహించలేనటువంటి సంసారం, ఎవరు దీని యొక్క స్థితిని కానీ మార్పును కానీ ఇది నడిచే తీరును కానీ కనీసం ఊహలో కూడా అందుకోలేనంత సంసారం ఇది. ఇలాంటి సంసారాన్ని జన్మ పుట్టించటం మాత్రం కాకుండా, స్థితి దాన్ని పరిపాలించటం మాత్రమే కాకుండా, లయ దాన్ని తనలోనే ఉపసంహారం చేసుకోవటం, తనలోనే లీనం చేసుకోవటం కూడా చేస్తున్నటువంటి వాడు ఈ పరమాత్మ. ఇటువంటి పరమాత్మకు సర్వజ్ఞత్వం లేదా ఎలాంటి జ్ఞానం ఉన్నది అనే విషయంలో సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత సంసారాన్ని నడిపించాలి అంటే, ఇంత సంసారాన్ని పుట్టించి ఈ సంసారాన్ని స్థితి నడిపించి ఈ సంసారాన్ని మళ్ళీ తనలో లీనం చేసుకోవాలి అంటే ఏ స్థాయి విజ్ఞానం కావాలి? ఏ స్థాయి విజ్ఞానం కావాలి? ఆ స్థాయి విజ్ఞానం ఉన్నది అనటంలో సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంసారాన్ని, ఈ ప్రపంచాన్ని సాధారణ మానవుడు ఎవడో ముట్టుకోవడానికి వీల్లేదు. సాధారణ మానవుడిలో ఈ సంసారంలో ఒక్క అంశాన్ని సరిగ్గా సృష్టి చేసేటువంటి సామర్థ్యం కూడా పూర్తిగా లేదు. సాధారణ మానవుడు నేను అనుకునేటువంటి శరీరంలో ఏ ఏ భాగాలున్నాయి అని కూడా ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అసాధారణమైన ప్రయత్నం చేసి కూడా తన శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. తన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఏ అవయవం ఎందుకు పనిచేస్తోంది అనే విజ్ఞానం కూడా ఈ సాధారణ మానవుడికి అసాధారణ ప్రయత్నం చేసినా లేదు. అలాంటి మానవుడు ఈ సృష్టి గురించి కనీసం ఊహ కూడా చేయలేడు. అలాంటి ఊహను కూడా చేయలేనటువంటి సంసారాన్ని ఇప్పటికీ ఎన్ని వేల సార్లు సృష్టి చేశాడో లెక్కలేదు. కాబట్టి ఈ జీవుడి యొక్క విజ్ఞానం, ఈ ఈశ్వరుడు యొక్క విజ్ఞానం, ఈ రెండూ పక్కన పెడితే అసలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి.
జీవుడి యొక్క అల్పజ్ఞానం అబ్బో చెప్పనక్కర్లేదు, ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞానం గురించి చెప్పుకోవటానికి అలవి లేదు. అలాంటి పరిస్థితిలో వీళ్ళిద్దరూ ఉన్నారు అనే అంశాన్ని ఆయన జన్మాద్యస్య యతః అనే సూత్రం ద్వారా సూచనాత్మకంగా చెప్పారు. మళ్ళీ శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రంలో మొదటి అర్థంలో ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వాన్ని గురించి మరొక విధానంలో బోధన చేసి చూపించారు. ఈ ఈశ్వరుడు జీవుల యొక్క విజ్ఞానాల కోసం జీవులు తమ యొక్క ధర్మాన్ని, తమ యొక్క జీవన విధానాన్ని, అలాగే తాము తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని ఈ రెండిటినీ తెలుసుకునేందుకు వీలుగా ఆయన సృష్ట్యాది కాలం నుండి ఈ క్షణం వరకు ఉపదేశాలు చేస్తూనే వస్తున్నాడు. సృష్ట్యాది కాలం నుండి ఉపదేశాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఉపదేశాలలో మొదటి ఉపదేశం వేదరూపమైనటువంటి ఉపదేశం. ఈ వేదరూపమైనటువంటి శాస్త్రం మానవులకు హితాన్ని శాసించే ఉపదేశం చేసేటువంటి శాస్త్రం పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో బయటకు పడింది. తస్య నిశ్వసితం ఏతద్యదృగ్వేద అని వేదమే చెప్తోంది. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ వేద రూపాల్లో బయటపడినాయి. అటువంటి వేదాన్ని ఆశ్రయించుకుని మానవులు తాము అందుకోవలసినటువంటి ఫలితాలను అందుకునేందుకు ఆస్కారం ఉంది. కానీ ఆ వేదాలు ఎన్నున్నాయి? ఆ వేదాలలో ఉండేటువంటి అర్థమేంటి? నిగూఢమైన అర్థమేంటి? సాధారణమైన అర్థమేంటి? ఎవరికి ఏ అర్థం చెల్లుతుంది, లేదా ఎవరు ఏ అర్థాన్ని తీసుకోవాలి, ఎవరు ఏ అర్థం ముట్టుకోకూడదు, ఇలాంటి విశేషాలే మానవులకు సరిగ్గా తెలియటం లేదు. వేదాల లెక్కే తెలియటం లేదు. అందులో ఉండేటువంటి విషయాలు, ఆ అర్థభేదాలు ఇవేవి మానవులకు పూర్తిగా తలకెక్కటం లేదు. ఇలాంటి వేదాలను ఆయన అతి సులభంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో బయటికి వదిలిపెట్టాడు అంటే ఆయన ఏ స్థాయి సర్వజ్ఞుడై ఉండాలి? ఎంత జ్ఞానం ఉంటే, ఎంత అపరిమితమైనటువంటి సర్వజ్ఞానం ఉంటే ఆయన ఈ వేదాలను తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో బయటకు వదిలిపెట్టి ఉండాలి. ఈయన శాస్త్రాన్ని ఉపదేశం చేయగలిగాడు, వేదాలన్నింటినీ ఉపదేశం చేయగలిగాడు అంటే ఈయనకు ఏ స్థాయి సర్వజ్ఞానం ఉండి ఉండాలి అనేది ఆలోచించుకోవచ్చు అనే అంశాన్ని ఆయన శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రం యొక్క మొదటి అర్థం ద్వారా చూపించారు. ఇది కంఠతః నోటితో చెప్పినటువంటి మాటే. పరమేశ్వరుడు వేదాలను ఉపదేశం చేశాడు. ఆ వేదోపదేశం ద్వారా మానవులకు కావలసినటువంటి కర్మ గురించినటువంటి జ్ఞానం, అలాగే తత్వం గురించినటువంటి జ్ఞానం, ఈ రెండిటినీ అందేట్లు చేశాడు అనే విషయాన్ని పతంజలి మహర్షి గారు కూడా పురుష విశేష ఈశ్వర అనే అంశం ద్వారా నిరూపణ చేస్తున్నారు అని అనుకున్నాం. ఆ సృష్ట్యాదిలో వేదోపదేశం ద్వారాను, ఆయా సాధకులకు తత్వోపదేశం ద్వారాను జీవులకు ఉపయోగపడుతున్నాడు అని అనుకున్నాము. అటువంటి వేదోపదేష్ట అయినటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానం సర్వజ్ఞానం లేదా నిరతిశయ సర్వజ్ఞానం అవటంలో సందేహమే లేదు అనే అంశాన్ని మరొకసారి పతంజలి మహర్షి గారు తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని, అలాగే పురుష విశేష ఈశ్వర అని రెండు భాగాల ద్వారా చెప్తున్నారు. ఇద్దరు మహర్షులు కూడా ఒకే విషయాన్ని వేరువేరు దారులలో, వేరువేరు మార్గాలలో మనకు బోధిస్తున్నారు. ఒకటి, ఆ పరమేశ్వరుణ్ణి గనక నిజంగా ఆశ్రయిస్తే, ఆ పరమేశ్వరుడిని గనక పరిపూర్ణంగా ఆశ్రయించుకోగలిగితే, ఆ పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానాన్ని అందుకోగలిగితే, ఆ పరమేశ్వరుడి మీద మనస్సును పూర్తిగా గనక సమర్పణ చేయగలిగితే మానవులకు ఉండేటువంటి కష్టాల నుండి నివృత్తి లభిస్తుంది అనేటువంటి అంశం. ఆ పరమేశ్వరుడి యొక్క లక్షణం ఈ సంసారంలో ఉండేటువంటి జీవుల లాంటి స్వరూపం కాదు అనేటువంటిది. ఈ సంసారంలో ఉండేటువంటి జీవులు వ్యవహరించినట్లుగా ఆ పరమేశ్వరుడు వ్యవహరించడు. ఆ పరమాత్మ జీవుల లాంటి వాడు కాడు. ఆ జీవుల కంటే కూడా పై స్థాయి వాడు. జీవుల కంటే పై స్థాయి వాడు. సంసారంలో కొట్టుమిట్లాడేవారు జీవులైతే, సంసార ధర్మాలతో సంబంధం లేనటువంటి వాడు ఈశ్వరుడు. ఈ సంసారాన్నే పుట్టించగలిగినటువంటి నేర్పరి ఈశ్వరుడు అనేది విషయం.
ఈ ఈశ్వరుడికి ఇంత సంసారాన్ని పుట్టించగలిగిన, ఇంత సంసారాన్ని నిలబెట్టగలిగిన, ఇంత సంసారాన్ని తనలో లీనం చేసుకోగలిగినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నది. ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి మచ్చుతునక లాంటిది ఆయన ఉపదేశం చేసినటువంటి వేదం అనే విషయం. మరొక విషయం, ఈయన సర్వజ్ఞుడు అనటానికి ఏ రకమైన సందేహము అక్కర్లేదు. ఆయన చేసే పనులు చూసుకున్నా చాలు ఆయన సర్వజ్ఞుడు అని తెలిసిపోతోంది. ఆయన చేసిన ఉపదేశాలను చూసుకున్నా చాలు ఆయన సర్వజ్ఞుడు అనే మాట తెలిసిపోతోంది అనేది మరొక విషయం. ఈ విషయాలన్నీ కూర్చుకుని ఆ ఈశ్వరుడు యొక్క తత్వాన్ని, ఈ ఈశ్వరుడు యొక్క వాస్తవమైన తత్వాన్ని బోధించటానికి ఇద్దరు మహర్షులు కూడా సమానమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం తరువాత ఇద్దరు వేరువేరు దారుల్లో ప్రయాణం చేస్తారు. మహర్షి గారు, పతంజలి మహర్షి గారు సాధన, మనస్సును నిగ్రహించుకోవటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం, మనస్సును శుద్ధి చేసుకోవటం, వీటి మీద దృష్టి పెడితే బాదరాయణ మహర్షి గారు వేదవాక్యాలు, వేదవాక్యాల యొక్క తాత్పర్య నిర్ణయం, వేదాంత వాక్యాల యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది, వేదాంత వాక్యాల ద్వారా, ఉపనిషద్వాక్యాల ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు గల సాధనాలు ఏవి అనే దారిలో ఆయన యొక్క నిరూపణను ఆయన కొనసాగిస్తారు. అందువలన మహర్షి గారు, పతంజలి మహర్షి గారు ఈ ఈశ్వర నిరూపణం ద్వారా, ఈశ్వర నిరూపణం తరువాత పై స్థాయిలో ఈయన తతః ప్రత్యక్షేతనాధిగమ అంతరాయాభావశ్చ అని ఇటువైపు దారి తీస్తారు. ఆయనేమో 4వ సూత్రంలో తత్తు సమన్వయాత్ అని సమన్వయంతో ప్రారంభించి వేదాంత వాక్యాల సమన్వయం ఏ విధంగా చేయాలి అని నిర్ణయించి దానికి కావలసిన విచారాలను ముందుకు తీసుకువెళ్తారు. ఇద్దరు మహర్షులు ప్రారంభించినటువంటి విషయం ఒకటే, తరువాత వారు వెళ్ళినటువంటి దారులు వేరువేరు. సిమిలారిటీస్ అయితే ఈ 3 సూత్రాలకి చక్కగా ఉన్నాయి. ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశ కర్మ విపాక ఆశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనేటువంటి 3 సూత్రాలకి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి 3 సూత్రాలకి పరిపూర్ణమైనటువంటి సామ్యం మనం చూసుకోవచ్చు. ఈ ఇద్దరు మహర్షులు ఈశ్వరుడు యొక్క తత్వాన్ని ఇదే విధంగా మనకు ఒకే విధంగా ఉపదేశం చేస్తున్నారు. ఆ తత్వం ఉపదేశం చేస్తున్నటువంటి క్రమం కూడా ఒకటే. ఏమిటి? ఈశ్వరుడు జీవుడికి కావలసినటువంటి సమయంలో, జీవుడికి సృష్టి ఆదిలో కానీ లేదా సాధన చేసుకునేటువంటి స్థితిలో కానీ ఏదైనా ఒక విజ్ఞానం అవసరమైతే, ఏదైనా ఒక క్రియారూపమైనటువంటి సహాయం అవసరమైతే, ఆ క్రియారూపమైనటువంటి సహాయాన్ని కానీ విజ్ఞానానికి కావలసినటువంటి ఉపదేశాన్ని కానీ అందించటానికి నిరంతరం సిద్ధంగా ఉంటాడు. సృష్టి ఆదిలో అయితే నియతంగా చేస్తాడు, మిగతా కాలాలలో కావలసిన వారికి కావలసినంత మేర చేస్తూ ఉంటాడు అనే విషయం ఇద్దరి మాటల్లోనూ మనకు స్పష్టంగానే తెలుస్తోంది. ఈశ్వరుడు యొక్క సర్వజ్ఞత్వం ఆయన ఏదో చేసుకోవడానికి, ఆ చేసుకున్న దానికి ఫలితం ఆయనే అంటించుకోవటానికి అయితే కానే కాదు. భూతానుగ్రహార్థం సర్వజ్ఞత్వం. తనలో ఉండేటువంటి జ్ఞానశక్తిని, తనలో ఉండేటువంటి క్రియాశక్తిని, ఈ 2 శక్తులను కేవలం జీవులను అనుగ్రహించటం కోసం మాత్రమే వాడుకునేవాడు ఈశ్వరుడు. జీవుల యొక్క అనుగ్రహం కోసం ఏ పని చేయటానికైనా వెనకాడని వాడు ఈశ్వరుడు, ఏ ఉపదేశానికి వెనకాడని వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఆయా సందర్భాలలో జీవుల యొక్క కర్మ ఫలితాన్ని అనుసరించి, జీవుల యొక్క సాధన యొక్క స్థితిగతులను అనుసరించి ఆయన ఉపదేశాలను చేస్తాడు, క్రియారూపమైనటువంటి సహాయము చేస్తాడు. కానీ జీవులు వాటిని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా, లేదా మానవులు ఈశ్వరుడు చేసేటువంటి సహాయాన్ని అందుకోవటానికి, అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అనేది $1 మిలియన్ క్వశ్చనే. ఒక ఆయన బాదం చెట్టు ఎక్కి బాదం ఆకులు కోసుకుంటున్నాడు. బాదం చెట్టు కొంచెం పెళుసు చెట్టు అంటారు. ఒకవేళ పెళుసు చెట్టు కాకపోయినా గట్టి చెట్టే అయినా ఆ కొమ్మ పెళుసుగా ఉంది. పెళుసుగా ఉండే కొమ్మ మీద ఈయన కాలు పెట్టబోతున్నాడు. అప్పుడే సరదాగా ఆకాశంలో ఒకసారి తిరిగి వద్దాము అని పార్వతీ పరమేశ్వరులు బయలుదేరారు. అర్ధనారీశ్వర తత్వంలో బయలుదేరారా, విడిగా బయలుదేరారా అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. మొత్తానికి బయలుదేరారు, విహారం చేస్తున్నారు.
విహారం చేస్తూ ఉండగా ఈ కాలు పెట్టపోయినటువంటి వ్యక్తి కనిపించాడు. అందులో పార్వతీ అమ్మవారు సహజంగానే దయ ఉండేటువంటి స్వభావం కదా, తల్లి కదా ఆవిడ అయ్యో ఏమండి ఆయన కాలు పెట్టబోతున్నాడు, కాలు పెట్టిన వెంటనే ఆ పెళుసు కొమ్మ మీద పెట్టిన వెంటనే కింద పడబోతున్నాడు, ఇతన్ని మనం ఏదో విధంగా కాపాడాలి అంది. ఆయన పరమేశ్వరుడు అన్నాడు, కాపాడటం మనం చేస్తాం సరే, కాపాడబడాలి కదా ఆయన. మనం కాపాడతాం, కాపాడాలి అనేది నిజం, కాపాడబడాలి అని ఆయనకు ఉండాలి కదా, అప్పుడు కదా మనం కాపాడేది అన్నాడు. ఈవిడంది, మీరు చెప్పే మాట నాకు అర్థం కావటం లేదు, కర్తరి ప్రయోగం కర్మణి ప్రయోగం అల్లే ఉంది, అదేదో తెలుగు వ్యాకరణం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, కాపాడాలి అనేది కర్తరి ప్రయోగం, కాపాడబడాలి అనేది కర్మణి ప్రయోగం మాత్రమే తెలుస్తుంది, ఏమి క్లారిటీ లేదు, సరిగ్గా చెప్పండి అంది. ఆయన అన్నాడు, అలాంటివేం పెట్టుకోవద్దు, మనం ఒకసారి చూద్దాం. ఈయన గనక అయ్యా అని పిలిస్తే, పడేటప్పుడు అయ్యా అని పిలిస్తే నేను కుడి చేయి పెట్టి ఆపుతాను, అమ్మా అని అరుస్తూ గనక కింద పడిపోతే నువ్వు ఎడం చేయి పెట్టి ఆపు. ఎందుకంటే ఇద్దరికీ కలిపి ఉన్నది ఒక్కొక్క చెయ్యే కదా, ఈయనకి కుడి చెయ్యి ఉంది, ఆవిడికి ఎడం చెయ్యి ఉంది. కాబట్టి అయ్యా అని గట్టిగా అరుస్తూ పడిపోతే గనక కుడి చేయి పెట్టేటట్టు, అమ్మా అని అరుస్తూ గనక పడిపోయేట్లయితే ఎడం చేయి పెట్టేటట్టు వారిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఇలా చేద్దాము అని అనుకున్నారు. సరే, చెట్టు కొమ్మ కిందకి అదృశ్య రూపంలో దిగారు. వీడు కాలు దాని మీద పెట్టడం ఏమిటి, ఏదో ఒకటి అరవటం ఏంటి, కింద పడటం ఏంటి, పడబోయే ముందు వీళ్ళ చేతులతో పట్టుకోవటం ఏంటి. అయ్యగారు కాలు తీశాడు, కాలు ఆ పెళుసు కొమ్మ మీద పెట్టాడు, పెట్టిన వెంటనే ఆ పెళుసు కొమ్మ విరిగిపోయింది, అక్కడి నుంచి పైనుంచి పడిపోతున్నాడు, పడిపోతూ చచ్చాన్ రోయ్ అని అరుచుకుంటూ కింద పడ్డాడు. ఈ చచ్చాన్ రోయ్ అని అరిచేసరికి ఈ అరుపుకి వీళ్ళిద్దరికీ ఏ చేయి పెట్టాలో తోచగా ఇద్దరూ తలకాయ గోక్కోవటం చేయాల్సి వచ్చింది. ఇద్దరూ చేయి పెట్టలేకపోయారు. అయ్యా అని పిలిస్తే ఆయన చేయి పెట్టుండేవాడు, అమ్మా అని పిలుచుకుంటే ఈవిడ చేయి పెట్టుండేది. ఈ రెండూ కాక ఇదేదో వేరే అరుపు అరిస్తే పాపం ఎవరో ఇద్దరు చేయి పెట్టలేకపోయారు. పాపం కింద పడ్డాడు, కాలు ఏదో ఫ్రాక్చర్ అయిందో ఇంకోటేదో అయింది, మొత్తం మీద ఆయన ఇబ్బంది పడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఇప్పుడు తెలిసిందా కాపాడాలి కాపాడబడాలి అనే దానికి ఉండే తేడా? ఇది కేవలం కర్తరి ప్రయోగం కర్మణి ప్రయోగం కాదు. కాపాడాలి అనేది మనకు నిరంతరం ఉండేటువంటి ఆకాంక్ష, కానీ మనల్ని తలుచుకుని కాపాడబడాలి అనేటువంటి ఆకాంక్ష వాళ్ళలో ఉండాలి. మనల్ని తలుచుకోవాలి, నిరంతరం మనసులో ఉంచుకోవాలి అనేటువంటి ఆశయం వాళ్లకు ఉండాలి. వాళ్ళకు ఉన్నప్పుడు చేయటానికి మనకేం అభ్యంతరము? మనకేమి కూడా కాదు, నాకేం అభ్యంతరము? వీళ్ళు ఈశ్వరుడు కాపాడతాడు అనే అంశాన్ని విడిచిపెట్టేసి ఈశ్వరుడు అనే అంశాన్ని అందులోంచి విడిగా తీసుకుని ఈశ్వరుడు ఉన్నాడా లేడా అని ఒకవైపు ఆలోచిస్తారు, ఉన్నాడు అని నమ్మరు. పోనీ ఒకవేళ పొరపాటున ఉన్నాడు అని నమ్మితే ఈశ్వరుడు ఒకడున్నాడా ఇద్దరున్నాడా అనే విచారణ ప్రారంభిస్తారు. ఆ విచారణ ప్రారంభించి ఒకడున్నాడు అని నిర్ణయం వైపుకు వెళ్లకుండా ఇద్దరో ముగ్గురునో తేల్చి చెప్పి ఆ ముగ్గురికి 3 నామాలు పెడతారు. 3 నామాలు పెట్టి వీడి ఈశ్వరుడా, ఈయన ఈశ్వరుడా, ఈయన ఈశ్వరుడా, ఈయన సమర్థుడా, ఈయన కాపాడతాడా, ఆయన గొప్ప ఈయన గొప్ప అనే తగాదాలోనే ఉండిపోతూ ఉంటారు. ఈ తగాదా ఎప్పటికీ వీళ్లకు తేలదు. ఈ తగాదా తేల్చుకుని పోనీ ఏదో ఒక రూపాన్ని నమ్ముకుని, ఏదో ఒక నామాన్ని, ఏదో ఒక పేరుని నమ్ముకుని ఆ పేరునే పట్టుకుని ఉంటారా అంటే దాన్ని కూడా పట్టుకుని ఉండరు. ఒక పేరును పట్టుకున్నాము అంటే మిగతా పేర్లను తిట్టడంలో మునిగిపోతారు, మిగతా వాళ్ళని విమర్శించడంలోనే మునిగిపోతారు. ఎంతసేపటికి ఒక రూపాన్ని నమ్మితే మిగతా రూపాలు బాగాలేవు అని చెప్పడంలోనే మునిగిపోతూ ఉంటారు. అంతే తప్ప పట్టుకున్న రూపాన్ని జాగ్రత్తగా పట్టుకున్నామా, పట్టుకున్న పేరుని జాగ్రత్తగా పట్టుకున్నామా, దీనినే ఆశ్రయించుకుని ఉన్నామా, దీని ద్వారానే మనం అందుకోవలసినటువంటి ప్రయోజనాలను అందుకుంటున్నామా అనేటువంటి ఆలోచన వీళ్ళకి సరిగ్గా ఉండటం లేదు కాబట్టే మనం కాపాడలేకపోతున్నాము. మనం కాపాడలేకపోతున్నాము కాదు, మనం కాపాడుతున్నా సరే కాపాడబడలేకపోతున్నారు వీళ్ళు. కాపాడబడటం లేదా కాపాడటానికి వీలుగా ప్రవర్తించటం అనేది వీళ్ళ కర్తవ్యం.
ఆ కర్తవ్యం గనక వీళ్ళు చేసుకున్నట్లయితే కాపాడటానికి ఎప్పుడూ ఒకడే అయినటువంటి ఈశ్వరుడు, వేరు రూపాలను ధరించినటువంటి ఈశ్వరుడు సిద్ధమే కదా అనే విషయం ఈశ్వరుడు పాపం పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పాడు. పార్వతీ అమ్మవారు కూడా ఒప్పుకోక తప్పింది కాదు, ఒప్పుకోవలసే వచ్చింది. ఎందుకంటే ఈయన చేసిన పని సామాన్యమైన పని కాదు, ఇద్దరిని డిసప్పాయింట్ చేశాడు. ఒకవేళ ఇద్దరు ఈశ్వరులే గనక ఉన్నట్లయితే ఇద్దరినీ డిసప్పాయింట్ చేయగలిగినటువంటి సామర్థ్యం మన అయ్యగారిలో ఉంది కాబట్టి ఇంకా కాదనటానికి కారణమేం లేదు అని ఒప్పుకోవలసి వచ్చింది. కాబట్టి ఈశ్వరుడు ఒకడా ఇద్దరా అనే ప్రశ్నకు ఆస్కారం లేనటువంటి స్థాయిలో ఈశ్వరుడు ఒకడే అనేటువంటి స్థిరమైన నిర్ణయం మనలో కలగటం కోసం, ఆ స్థిరమైన నిర్ణయం కలిగిన తర్వాత ఈశ్వరుడి యొక్క తత్వాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవటం కోసం, సరి అయిన రీతిలో అర్థం చేసుకుని ఈశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆ ఈశ్వర తత్వం మీద మన మనస్సును స్థిరంగా ఉంచుకోవటం కోసం మహర్షి గారు ఈ 3 సూత్రాల పాటు పాటుపడుతున్నారు. ఒక్క మహర్షి గారే కాదు, ఇద్దరు మహర్షులు గారు పాటుపడుతున్నారు. ఇద్దరు మహర్షులు గారు మాత్రమే కాదు, న్యాయ దర్శనాన్ని రాసిన గౌతమ మహర్షి గారు పాటుపడుతున్నారు, వైశేషిక దర్శనాన్ని రాసిన కణాద మహర్షి గారు పాటుపడుతున్నారు, దానికి వ్యాఖ్యానాలు రాసిన మహానుభావులు పాటుపడుతున్నారు. అందరూ పాటుపడుతున్నారు. కానీ వినేవాళ్ళు పాట్లు పడుతున్నారు. వినేవాళ్ళు దాన్ని వినలేక, దాన్ని నమ్మలేక, దాన్ని ఆచరించలేక పాట్లు పడుతున్నారు. మనం అలాంటి పాట్లు పడేవారి కోవలోకి చేరవద్దు. మహర్షి గారు చెప్తున్నట్లుగా ఈశ్వరుడిని పూర్తిగా విశ్వసిద్దాం. ఈశ్వరుడి యొక్క క్రియలను, ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞానాన్ని మనం దృఢంగా నమ్ముకుందాం. ఈశ్వరుడు నిరతిశయమైనటువంటి సర్వజ్ఞానంతో ఒకే రూపంతో అలలారుతున్నాడు అనేటువంటి నిర్ణయాన్ని మనం ఈరోజు తీసుకుందాం. ఆ ఈశ్వరుడు వేరు రూపాలలో మనకు కనిపిస్తూ ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా ఈ మహర్షి గారి వాక్యాల ద్వారానే మనం విశ్వసిద్దాం. వేరు రూపాలలో ఉండేటువంటి ఈశ్వర రూపాలలో ఏ రూపం మీద మనకు శ్రద్ధ కలిగితే ఆ రూపాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. ఇతర రూపాలని తిట్టటంలో మనం అనవసరమైనటువంటి కాలక్షేపం అయితే చేయవద్దు. ఆ అక్కర్లేని పనికిమాలిన పని మనకు వద్దు. ఈశ్వరుడి యొక్క ఏ రూపం మన సంస్కారాలకు, మన మనస్సుకు, మన అభిప్రాయాలకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు, ఆశలకు దగ్గరగా ఉంటుందో ఆ రూపాన్నే జాగ్రత్తగా పట్టుకుందాం. ఇతర రూపాలు ఈశ్వరుడి యొక్క రూపాలు అనేటువంటి అభిప్రాయంతో వాటిని కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఏదో ఒక ఈశ్వర రూపం మీద, ఈశ్వరుడి యొక్క సమగ్రమైనటువంటి తత్వం మీద మనస్సును పూర్తిగా స్థిరంగా కేంద్రీకరించుకునేటువంటి స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి మహర్షి గారి వాక్యాలను సాధనంగా చేసుకుందాం. మహర్షి గారి వాక్యాలను సాధనంగా చేసుకోవటంతో పాటు మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కూడా మనం దానికి సాధనంగా మార్చుకుందాం. మనకి అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా ఆ మహామయోగేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవాన్ ఇతి అని అటువంటి భగవత్ స్వరూపుడు ఈశ్వరుడు ఆయన యొక్క విశేష వైభవాన్ని, అటువంటి ఈశ్వరుని చేత మనందరం కూడా రక్షింపబడాలి అనేటువంటి ఉత్సుకతతో ఆయన్ని శరణు కోరడం, ఏ రకంగా మనం వ్యవహరించాలి అన్న దానిట్లో కూడా సాక్షాత్తు అది బాదరాయణ మహర్షి చెప్పినా, పతంజలి మహర్షి చెప్పినా, చివరకు గీతాచార్యుడు కూడా మనకు ఈనాటి పారాయణం చేసే అధ్యాయంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్పి బుధజనులు చెప్పినటువంటిది, మహర్షులు చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరికించి తెలుసుకుని అందరము జ్ఞానులమయ్యేటువంటి ఆ విజ్ఞానాన్ని పొందేటువంటి స్థితి కలగాలి అనేటువంటి సంకల్పంతో చెప్పిన విషయాలన్నిటినీ కూడా శ్రద్ధగా నిరంతరం అభ్యాసం చేసుకుంటూ నేటి రోజు మనం దైవాసుర సంపద్విభాగ యోగంతో యోగోనామ షోడశోధ్యాయాన్ని భక్తిగా పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పలుకుదాం.
శ్రీకృష్ణ ప్రార్థనా వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాञ्च ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం
अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽपि जनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेन विधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च
नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।